4న అలికేర గ్రామంలోని బండారి ఈరన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. చేయాలంటే అప్పట్లో వైసీపీలో పెద్దగా ప్రచారం చేయడం ద్వారా మన కర్నూలు ఎంపీ గారు అయినటువంటి పచ్చివాడి నారాయణ గారు, అలాగే మన పూర్వ కార్పొరేషన్ మన చైర్మన్ అయినటువంటి మన దేవేంద్రప్పన్న గారు ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళి పరామర్శించి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించదు, ఇది వారి వారి వ్యక్తిగత కారణం వల్ల చనిపోవడం జరిగింది, అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చి ఆ రోజు వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయము, అలాగే వాళ్ళ పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాము, అలాగే వాళ్ళకు ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు గట్టిగా వాళ్లకు ధైర్యం చెప్పి రావడం జరిగింది. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఆలూరు ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారు, అలాగే శశికళ గారు, వీళ్ళు గ్రామానికి వెళ్ళి మళ్ళీ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మంట వేయడానికి నిన్న అరికేర గ్రామానికి వెళ్ళి మళ్ళీ ముందు నుంచి ఏదో ఇస్తామన్నారు ఇవ్వలేదని చెప్పేసి విమర్శించడం మీకు మంచిది కాదు. ఎందుకంటే అంగన్వాడీ ఆయా పోస్టు ఆమెకు ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇద్దరితో కూడా మన చైర్మన్ గారు, అలాగే ఎంపీ గారు, మన ఇన్ఛార్జ్ గారు ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ పోస్టుకు కూడా ఈ ఎమ్మెల్యే గారు మరియు వైసీపీ నాయకులందరూ కూడా అదే పోస్టును వాళ్ళకి ఇప్పించడానికి ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళే అడ్డుపడి ఆ పోస్ట్ వాళ్ళకి రాకున్నట్లు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది, ఆ పోస్ట్ రాకుండా చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ మీ టీడీ ప్రభుత్వం ఏం చేయలేదు, మీ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనడం మీకు సిగ్గుచేటు. ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మంచి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి. అలాగే మీరు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైతే మీరు ఓదార్చడానికి పోయారో ఓదార్చకుండా అక్కడ నవ్వుకుంటూ శవ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు మీ ప్రెస్ మీట్ మీరే. అలా ఇంకోసారి ఎక్కడ కూడా మా కులసలు చనిపోతే మీరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెకిలింతలు ఇచ్చుకుంటూ ఉన్నారంటే మాకు ఎలా కనబడుతుందో మా ఆత్మసాక్షికి మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మా కురువలంటే అంత తక్కువన, అంత హేళన అనే విధంగా మీరు ప్రెస్ మీట్ కూడా మాకు బాధాకరం. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు మానుకోవాలి ఈ హత్య చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్, ఎండిఎల్ సర్పంచ్ని. నా పేరు రామకృష్ణ, కుర్బ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న కుర్బ ఈరన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అంటే మరి చేయడం కూడా మేము వాళ్ళకి ఒక ఆర్థికంగా కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు శవ రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గౌరవ ఎంపీ బస్సిపాటి నాగరాజన్న గారిని మరి ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడు అనే ఉద్దేశంతో ఆ రోజు చనిపోయిన వెంటనే మరి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆయన సొంతంగా వ్యక్తిగతంగా 50,000 రూపాయలు కూడా చెక్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అదే విధంగా ఆ రోజు మరి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆ నియోజకవర్గం చెందినటువంటి వైఎస్ఆర్ నాయకులే మరి ఆమెకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి అదే విధంగా అనేక రకాలుగా కంప్లైంట్లు ఇచ్చి మరి ఆమెను భయపడించి ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదని చెప్పి భయపడించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మరి విడ్డూరంగా ఎంపీ గారు మాట తప్పారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి శవ రాజకీయాలు ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు మరి ఈ రోజు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈరన్న గారికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆర్థిక సాయం కూడా 5 లక్షలకు పైగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గతంలోనే అందజేయడం జరిగింది. మరి వీటన్నిటిని మర్చిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఏదైనా మరి పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన ఎలాగైతే నవ్వుతున్నారో మరి యథా రాజ తథా ప్రజ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి మీడియా సమావేశంలో చూడండి, మీరు ఆ వీడియోలు కూడా చూడండి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే నవ్వుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఒక కుటుంబం బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు నవ్వుకుంటూ మీడియా సమావేశం మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏమంటే ఈ రోజు మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు, ఆ కుటుంబానికి శవ రాజకీయం కోసం మీరు అక్కడికి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మరొక నాయకులు చెప్తున్నారు, పూటకు కళ్ళు మార్చుకున్నటువంటి నాయకులు కూడా ఈ రోజు మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మరి పొద్దున ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ, అదే విధంగా
మరి రోజుకో పార్టీ మార్చే నాయకులు కూడా ఎంపీ గారిని మరి కూటమి ప్రభుత్వాన్ని చైర్మన్ గారిని విమర్శించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరి అదే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నాడు. గౌరవ ఎంపీ గారు వాళ్ళ పిల్లలు కూడా సొంతంగా చదివిస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా చదివించడానికి ఆయన కృషి చేశాడు. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏ పథకాలు అయితేనేమి అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలని అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని మరి కూటమి ప్రభుత్వం మరి కురువలకు న్యాయం చేస్తుంది. అదే విధంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా మరి ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తను కూడా ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడని చెప్పి మరి గౌరవంతో ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి గొప్ప వ్యక్తి బస్సిపాటి నారాయణ గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని విమర్శించడం మీరు చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు బుద్ధి తెచ్చుకొని రాబోయే కాలంలో మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆలూరు మండలం అరకేరు గ్రామానికి చెందిన బండారి ఈరన్న హత్య జరిగింది. ఆ రోజు నేను కానీ ఎంపీ గారిని అందుబాటులో ఊర్లో కూడా లేమా, మేము విజయవాడలో ఉన్నాను, ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే కూడా పార్టీ ఏదైతే కూడా అది వైఎస్ఆర్ పార్టీ బండారి ఈరన్న మన పార్టీ చెప్పిన అంతపాటు మా ఇటు వచ్చే తెలియదు. సరే హత్య జరిగింది, కులస్తుడని నేను కానీ ఎంపీ కానీ పరామర్శపోయినాం. పార్టీ ఏ పార్టీ అయితే కూడా అది వైఎస్ఆర్ పార్టీ తెలుసు, మాకి తెలుసును కూడా మేము ఓదార్చకపోయినాం. పోయినగా ఆడ వాళ్ళ పరిస్థితి చూసి 50,000 ఆర్థికంగా చేసి ఆర్థికంగా 50,000 ఇచ్చి భవిష్యత్తులో మీకు కానీ మీ దాంట్లో ఆమెకి అంగన్వాడీ ఆయా పోస్ట్ కానీ ఆశా వర్కర్ కానీ ఎలిజిబుల్ ఉంటే ఆ రోజు ఆ పరిస్థితి ఎలిజిబుల్ ఉందో లేదో మేము అడుగు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము. అదే ప్రకారం మేము ఆ రోజు కరెక్ట్ వరకు పోరాడినాం. ఆయన ఎలిజిబుల్ ఆయన ఎడ్యుకేషన్ లేదు, అసలు ఎడ్యుకేషన్ లేదు. మినిమం 7వ క్లాస్ కావాలా. 7వ క్లాస్ తెచ్చి ఏమని చేసకపోతే అక్కడ పక్కన వైసీపీలో అడ్డపడినారు. వైసీపీలో అది ఏదంటే అది దొంగ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఆ రోజు మీరు కూడా మేము ప్రెజర్ చేసేది రాదు, దొంగ సర్టిఫికేట్ ఉందో ఏది కూడా మీకు తెలియదు. లాస్ట్ వాళ్ళకి ఇంట్లో కూతురు కానీ కొడుకుంటే కానీ ఇస్తామని చెప్పాము. వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎలిజిబుల్ లేరు. మేము ఏం చేయలేము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పాం. ఆ పిల్లలకి ఎంత చదువుతారని చెప్పాం. ఈ రోజు కట్టుబడి ఉన్నాం. ఈ రోజు మన అక్క బళ్ళారి వచ్చింది ఆమె ఇక్కడ కర్ణాటక ఆంధ్ర రాజకీయ ఎక్కువ చేయలేదు. ఎలక్షన్ ముందు వచ్చింది ఎలక్షన్ ముందు టికెట్ కోసం వచ్చి నా మదర్ సర్టిఫికేట్ ఇస్తా, పూర్వకు పోరాడతా, ఎస్ సర్టిఫికేట్ ఇస్తా, 2 ఎకరాల భూమి కొన్నాను ఆలూరులో, హాస్పిటల్ కట్టిస్తా, హాస్టల్ కట్టిస్తా, నాకు రాజకీయ అవసరం లేదు, మనం డెవలప్ కావాలి, కురువోళ్ళు కోసం పోరాడతాను నేను. ఆడ బళ్ళార్లు ఎర్రపట్టిలో సంపాదించుకుని బాగా సంతోషం, ఆ అదృష్టం సంపాదించుకున్న సంతోషము. ఇంత హామీ ఇచ్చింది ఆయమ్మ. మనలో ఎవరు నిలబడే సంతోషం మాకి. పోరాడతా, కుల కోసం పోరాడతా, కులకు ఎవరు ఉంటే కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది ఆయమ్మ. మనం కరెక్ట్ అనుకున్నాం. ఆయమ్మ కూడా మేము ఆ రోజు గర్జన పెట్టింది, అంత నిలబెట్టింది. కరువులకు పోయి 10 లక్షలు తీసుకుని అంత చెందలేసి గర్జన పెట్టాం. అది కూడా ఆయమ్మ పైన వేసుకుని నానే పెట్టామని. ఆ రోజు అంత కష్టపడి మాటిచ్చా కురువులకి సర్టిఫికేట్ కొంచెం పోరాడతా, 2 ఎకరాలు భూమి కొన్నా, హాస్టల్ కట్టిస్తా, కురువులకి హాస్టల్ ఇస్తా, స్కూల్ కడతా, ఏమని చెప్పినాను తండ్రి. మరి ఎక్కడ పోయింది ఆయమ్మ. కురువులు చంద్రబాబు సీట్ ఇచ్చారు, ఎంపీ సీటు. నేను కూడా పోయినా 2 వాటి తట్టింది ఆయమ్మ అక్క. జగన్మోహన్ దగ్గర పోయింది, మళ్ళీ ఆ నుంచి మనకన్నా చక్కగా చంద్రబాబు ఇంటికి వచ్చింది. ఇది ఆ పార్టీ. ఫస్ట్ తెలుసుకో. ఫస్ట్ ఈ రోజు ఎంపీని కుర్రకాశ విమర్శిస్తే తప్పు ఏం లేదు. ఫస్ట్ ఆ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీ దిగు పెడుతున్నావు నువ్వు. కర్ణాటకలో బీజేపీ తరఫున డిప్యూటీ మేయర్ అయినావు, ఆడ పార్టీ రాజధాని ఇచ్చావా? అక్కడ బళ్ళారిలో బీజేపీ, ఆంధ్రలో వైసీపీ. నీకే తెలియదు ఆ పార్టీలో ఉన్నాం. విమర్శించడం లేదు, పార్టీ పుట్టమించుకున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేనమ్మా కష్టపడి ఉన్నాం చాలా రోజులు, టీడీపీ టికెట్ చదవండి, నీకు ఎందుకు పోతామని చెప్పాను. నీ వైసీపీ గాలి జగన్ రెడ్డికి శ్రీరాము లింక్ ఉందమ్మా, వైసీపీకి అనుకూలం మీరు వైసీపీ అడగని చెప్పాం. ఆడపంచాయతీ కూడా ఆ వైసీపీ అడగమ్మా, టికెట్ వస్తుంది అని చెప్పాం.
ఆ రోజు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, ఏమో చేశావు. ఈ రోజు చంద్రబాబు గారు ఈ జిల్లాలో కురువులు ఎక్కువ ఉన్నారు, కంపల్సరీ ఇంతకుముందు ఇప్పుడు వేయాలని ఇస్తే నువ్వు ఎవరికి చేశావు నువ్వు? ఆ రోజు కులాలకు చేసావా నువ్వు? చంద్రబాబు నాయుడు పంచలింగ నారాజు టికెట్ ఇస్తే నువ్వు యాపాట్లు పోయావు. ఆ రోజు టికెట్ వచ్చా పేరు వైసీపీలో పోయావు నువ్వు. మరి మాట్లాడుతుంటే ఎట్లా మాకు అర్థం కావట్లేదు. యాపాట ఉన్నావు. ఈ రోజు మేము మానవత్వంతో పోయినాం, కులం అంతా పోయినాం, ఆర్థిక సాయం చేశాం. మీ ఇచ్చే లోపల ప్రభుత్వం 5,16,000 ఇచ్చిన ఆమెకి. గత ప్రభుత్వంలో వైసీపీలో ఎవరన్నా చనిపోతే 1 రూపాయి ఇచ్చారో మీరు చూడండి. అది కోడములు అతి దారుణంగా వైసీపీ వాళ్ళు కుల సిద్ధపడి చంపితే ఎవరన్నా పరమించారా మీరు? ఎలక్షన్ ముందు కుల సిద్ధపడి చంపారు, అతి దారుణంగా చంపారు. ఒక లీడర్ విజయన్ ఆయన సిద్ధపడ్డే ఓరవలేక మీకు వైసీపీ వాళ్ళు చెప్తే మీరు ఎప్పుడన్నా వైసీపీ ఈ మా అక్క జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి ఏమన్నా ఎక్కడ పోయినావని ఎక్కడన్నా మరి పరామర్శించావా? తెలుసుకోవాలమ్మా. నువ్వు నీ పార్టీ వైసీపీ అంటే కూడా మేము పోయినాం, మీలా దూరం పోలేము మేము, మన పార్టీ అనలేదు మేము, మానవతతో పోయినాం. ఆయన కలెక్టర్లో మాట్లాడినాం, ఆయన టికెట్ ఇది ఆయా పోస్ట్ చేయండి అని. ఎల్లిమిల సభ మేము చేయలేము, ఒక రూల్స్ ఉంటాయి. ఆయమ్మ 7, 8, 10 చదివి ఉంటే వీళ్ళు వచ్చేది. అది లేదు, ఆయన చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, మేము చేయాలి చెప్పండి. దాంట్లో సర్టిఫికేట్ ఆయన కోసం పాప పిల్లలు ఉన్నారని మేము ఏడో సర్టిఫికేట్ తెస్తే ఆ సర్టిఫికేట్కి ఆయనది కాదు, ఈ దండ సర్టిఫికేట్ అదే వైసీపీ లీడర్ అప్లై చేశాడు ఆడ. అంటే 2 డ్రామాలు ఆడతారు మీరు. ఇంత ఉద్యోగం లేదంటున్నారు, అక్కడ మరి మీరు లెటర్ అప్లై చేయించావు. శివరాజుకులు మీ వైసీపీకి తెలుసమ్మది, మాకు కాదు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ గారు ఎప్పుడు శివరాజుకి చేయలేదు, మీరు చేశారు. మీ నాయకుడే ఫస్ట్ చిన్న అని చెప్పి బయటకు వచ్చాడు. వివేకానంద చంపి మీరు రాజకీయ ముఖ్యమంత్రి అయినారు. మీరు ఈ రోజు నన్న చెప్తారు, మా చెల్లిని చెప్తారని ఆ జగన్మోహన్ దూరమైన ఎవరు? విజయమ్మ శర్మిల. నెక్స్ట్ ఫ్లాట్ వాడికి పెట్టిన మిత్రే దూరమైన వాడికి జగన్మోహన్గా దూరమైన మాకెందుకు కదా మన మీ శివరాజుకి పోయి మమ్మల్ని అమ్మ ఒకరంగా ఒక కనుకూలంగా మన సుధాకర్ చెప్పినట్లు మన ఇది చెప్పినట్లు ఆ మకాలు ఆడ పోయినారు. ఒక చిన్న పాపలు ఉన్నారు, పిల్లలున్నారు, తప్పే, మేము కావాలి లేదు. వాళ్ళు శిక్ష పడాలని చెప్పాము మేము. ఈ రోజు పార్టీ ఎవరైనా కానీ ఆ రోజు చెప్పాము ఒప్పుగా, ఈ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కూడా ఎవరు చెప్పారో తెలియదు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని పోరాడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నాం. ఆదుకుని కూడా 5,60,000 ఇస్తాను, 5,16,000 రూపాయలు ఇచ్చిందామా? నేను 5 లక్షలు ఇచ్చామా? నేను ద్వేషం ఉంటే నాకు శివరాజు చేయాలంటే మాకు నేను ఈ రోజు చనిపోయారప్ప అబ్బా ఓటేళ్ళు ఇష్టం సాగుతాం కుర్ర ఓటు రావాలని రామాడద్దమ్మా. ఇది వంద ఏపీ కర్ణాటక రాజకీయ కాలం, ఇది ఆంధ్రప్రదేశ్. గురి పెడతారా సమ్మె కాదు, కర్ణాటక కాదు, ఒక్కటి కాదు. ఈ రోజు పోయినావు, ఆ ఇంటికి పోయినావు, ఎవరున్నారు ఒక మకం మీ మకం మాట్లాడేటప్పుడు లేదని చెప్పామా? మరి కలెక్టర్ దగ్గర రికమెండ్ చేసామా లేదు? అడగండి. ఎంపీ గారు లెటర్ ఇచ్చాను, అడగండి. ఎంపీ గారు ఖచ్చితంగా పోరాడారు పాప అనకూడదు. ఆ పాప కోసం ఆయనకి ఆశ వర్క ఇచ్చాను నేను. నా మొగుడు చనిపోయేస్తారు, ఎంత కష్టపడ్డాడు. అది డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటామమ్మా, రూల్స్లే కాదు. లాస్ట్ మా ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చేద్దాం అనుకున్నాం. ఈ పరిస్థితులు నువ్వు శివరాజకీయం చేయొద్దండి మీరు. మానుకోండి. ఇంకా మిమ్మల్ని ఎవరు నిండే పరిస్థితి లేదు. మీ నాయకుడు ఇంకా జైల్లో ముఖ్యమంత్రే. జైలుకి చేయాలి మేము నాయకుడు. మీ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. ఆయన చేసే తప్పులు దండి ఉన్న దానిలో మీరు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఉంటారో లేదు అంతవరకు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకా సిగ్గు లేదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా బతికి వస్తారా? సిగ్గు లేకుండా ప్రజల దగ్గర వస్తారా? ఏం చేశారు మీరు? ఈరోజు ఇరాన్కి పోరాడేటట్లు మన ఏమన్నా పోరాడారా మీరు? ఆల్రెడీ ఏం చేశారు మీరు? వెనకబడే ప్రాంతం అది, వెనకబడే ప్రాంతం. ఆ రోజున ఒక బెనిస్ ఇచ్చారు, బ్యాక్ ఏమన్నా ఒక ఇది ఇచ్చారు, వేదావతిని అది చేశారా? ఏం చెప్పారు ఆలూరుకి ఏం చేశారు మీరు? రోడ్డు బజార్లో మున్సిపాలిటీ రోడ్డు పూడ్చలేకపోయినారు మీరు. ఈ రోజు మా నాయకుడు అంటే ఒక విజన్, ఒక చంద్రబాబు అంటే ఒక సంపద. ఈ రాష్ట్రానికి కాదు, ఒక గుర్తింపు, దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచన మాట్లాడేటప్పుడు ఆలోచించడం అమ్మా, ఇంకా దండి ఉంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది మా ప్రభుత్వం. ఏం
చంద్రబాబు గారు చాలా విజన్గా ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా ఆ పిల్లలకి మేము చెప్పి చదివిస్తే ఫ్రీ హాస్టల్ ఇప్పిస్తాం, చదివితే కాలేజీ ఇప్పిస్తాం, దానికి ఆ మాట ఇచ్చాం కావడం లేదు. ఇప్పుడు కూడా మీరు దగ్గర లేకుండా పోతుంది. మీరు ఒక ఇన్ని రోజులు ఏం చేస్తారు? 5 లక్షలు ఇచ్చాక మీకు మీ కార్యకర్త చనిపోయినది, తెలుగుదేశం కార్యకర్త కాదు, మీ కార్యకర్త పోతే 5 లక్షలు ఇచ్చాక ఇన్ని రోజులు పట్టిదా మీకు? అది 5 లక్షలు చెక్ ఇచ్చి గొప్ప చెప్పుకుంటే తెమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఆ ఇంటికి అప్పుడు ఆర్థికంగా ఆదుకున్నాం, ప్రభుత్వం ఆదుకుంది, భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం. మనం ఇప్పుడు దూరం చేయం. ఎందుకంటే ఒక నష్టపోయిన గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్లు వాడు ఫీల్డ్ అసిస్టెంట్, ఆయనకి ఆదుకుంటాం. దానికి ఇప్పుడు కూడా మీరు చెప్పి వచ్చి మాత్రం మేము దూరం పోము, ఖచ్చితంగా ఆదుకుని ఆ కుండకు న్యాయం చేస్తామని కోరుకుంటూ, నా పేరు పెద్ద హరివడం దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్. వాళ్ళు ఉండేదే గల్లడ రాజకీయం. మీరు చూశారు, నేను మొన్న వరకు 9-10 నెలలు అయింది మా తెలుగు అందుకు ముందు చూశారు మీరు అందరూ. వాళ్ళ చేసే అరాచకాలు, వాళ్ళు చేసే సృష్టించి డాక్టర్ సుధాకర్ని డాక్టర్ సుధాకర్ అతిగారంగా చంపేశారు. వాళ్ళ పద్ధతి అది, కదా. ఏం వేరు చేస్తారు వీళ్ళున్నా. నంద్యాలలో ఒక సాయం కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళ కోసం. వాళ్ళు దృష్టిలో అదే కదా, వాళ్ళు చూపించి అదే రాజకీయం. వాళ్ళు ఉండేదే అరాచక రాష్ట్రం. వైఎస్ఆర్ రాజకీయం వచ్చి గూండాజీయమే, దాని గూండాజీయం వేరే రాదు. ప్రజలు రాజశేఖర రెడ్డి 2-3 మంచి న్యూస్ చేశాడు, చనిపోవడం మాత్రం కాలం లేదు. ఆయన కోసం ఆయన కొడుకు చూస్తామని ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఆలోచించి ఒకసారి చూస్తాము, ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తామని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆ మర్యాద పెట్టుకోలేదు. ఇంకా సస్తే ప్రజలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ మిగతా పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నిమ్మ పరిస్థితి లేదు. చెప్తారప్ప, మరి తప్పదు కదా, తప్పదు కదా. ఇంకా యాదవ్ చెప్తే 4 మంది వస్తారాడా?